ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం చైర్మన్గా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారి సహకారంతో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బీజేపీ వారి సహకారంతో ఈరోజు నరేంద్ర చౌదరి గారిని ఇక్కడ టెంపుల్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఇంత ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ టెంపుల్కి 4,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ టెంపుల్ని కొత్త టెంపుల్గా మార్చి అంటే దాదాపు 100 సంవత్సరాల పైగా ఈ టెంపుల్ శిథిలావస్థలో ఉందని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు గారిని అడుగుతూనే 4,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 20% పబ్లిక్ ఫండ్ కానీ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 23వసారి తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడికి వెళ్ళడము, దానిలో భాగంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ప్రతి దేశంలో ఉండే ప్రతి రాజధానిలోనూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగింది. నిన్ననే అసెంబ్లీ కానీ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇవే కాదు, టెంపుల్స్ ఒకటే కాదు, చర్చిలు అయితేమి మసీదులు అయితేమి ప్రతి ఒక్కరికి ఈ ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు అనంతపురం అంటే ఈ ఫస్ట్ రోడ్లో ఈ టెంపుల్ చాలా ఫేమస్, కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయము. దానిలో భాగంగా ఈ 4,50,00,000 రూపాయలు అమౌంట్ శాంక్షన్ చేసిన దానికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అన్న అదపుగడ్డి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 1వ రోడ్లో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండరామ స్వామి టెంపుల్కి చైర్మన్గా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న సందర్భంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి నరేంద్ర చౌదరి గారికి అలాగే డైరెక్టర్లు రాజు గారికి, బోయ వెంకటరమణమ్మ గారికి, దేవరకొండ రత్నమ్మ గారికి, వనితాబాయి గారికి, చరణ్ గారికి, ఎంఎన్ ఆదిశేషయ్య గారికి, అలాగే రాధా గారికి, అనంతకుమార్ గారికి, కిషోర్ కుమార్ గారికి, విష్ణువర్ధన్ గారికి, ఎం మాధవి గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ డైరెక్టర్లకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈరోజు ఏర్పాటు చూస్తుంటేనే టెంపుల్ ఫ్యూచర్లో ఖచ్చితంగా డెవలప్ చేస్తారని ఒక నమ్మకం కనపడతా ఉంది. ఎందుకంటే గత 6 నెలల నుంచి అన్అఫిషియల్గా నరేంద్ర చౌదరి గారు ఇక్కడ వచ్చి టెంపుల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ టెంపుల్కి సంబంధించిన డిపిఆర్ కానీ ఎస్టిమేషన్లు కానీ నరేంద్ర గారు దగ్గర నుండి చూసి దాన్ని మొన్న నేను అసెంబ్లీ జరిగేటప్పుడు తీసుకెళ్లి మినిస్టర్ గారితో మాట్లాడితే దాదాపు డిపిఆర్ 4.5 కోట్లు వచ్చింది. దాంట్లో 20% మ్యాచింగ్ గ్రాంట్ ఇమ్మని చెప్పేసి అడిగితే 20% కానీ నేను మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసి 10% కింద చేంజ్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. దాంట్లో భాగంగా మినిస్టర్ గారు ఒకటే చెప్పడం జరిగింది, దసరా తర్వాత టెంపుల్ టెండర్లు పిలిచిన తర్వాత ఆ మ్యాచింగ్ గ్రాంట్ కలెక్ట్ చేసి మీరు ఎంత వీలైతే అంత కట్టండి, ఇమీడియట్గా మీరు వర్క్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అలాగే గతంలో 3 నెలలు 4 నెలల కిందట ముఖ్యమంత్రి వారికి ఒక లేఖ ఇవ్వడం జరిగింది టెంపుల్ నుంచి. ఆ లేఖ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారికి పాస్ చేసి శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ టెంపుల్ 4.5 కోట్లు. దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు గారికి అలాగే ఎన్విరాన్మెంట్ మంత్రివర్యులకు ప్రత్యేకంగా అనంతపురం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఇది దాదాపు 100 ఏళ్ళు కలిగిన చరిత్ర కలిగిన టెంపుల్.
దాన్ని ఖచ్చితంగా నరేంద్ర చౌదరి గారు ఆధ్వర్యంలో డెవలప్ చేయాలని చెప్పేసి, ఎలాంటి వివాదాలకి తావు లేకుండా వాళ్ళ టీం మొత్తం డెవలప్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ధర్మకర్తగా నా బాధ్యతను విశ్వసనీయముగా నా శక్తి కొలది నాకు బుద్ధికి న్యాయమని తోచిన విధిగా నిర్ణయముగా ఎవరి యందు అభిమానము ఆదరము చెడు తలింపక నిర్వహించదని మరియు 1987 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ హిందూ మత సంస్థల ధర్మదాయ చట్టములకు దాని క్రింద ఏర్పాటు చేయబడిన నిబంధనలకు కట్టుబడి నిర్వహించగలని దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మిలియన్ నరేంద్ర చౌదరి అయిన నేను ధర్మకర్తగా నా బాధ్యత నిర్వహణకు సంబంధించిన విషయములు తప్ప నా పరిశీలనకు తేబడిన ఏ విషయమునైనను ప్రత్యక్షము గాని లేక పరోక్షములు గాని ఏ వ్యక్తికి గాని లేదా వ్యక్తులకు గాని అందజేయనని లేక వెల్లడి చేయనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సభకు నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు, తెలియజేయబడిన నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా వేదికని అలంకరించిన పెద్దలకు, పట్టణ ప్రముఖులకు అందరికీ పేరు పేరున మా యొక్క ఉదయపూర్వక వందనం, అభివందనం. ఇది ఈరోజు దేవస్థాన కమిటీ చైర్మన్గా నరేంద్ర చౌదరి గారు ఎన్నికయ్యారు. ఇది చాలా మాకు ఆనందకర విషయం. ఎందుకంటే ఈ గుడి చైర్మన్గా ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు కాకుండా రాజకీయం చేసి ఎక్కడెక్కడ నాయకులు అయ్యేవారు. అభివృద్ధి కుంటుపడింది. గతంలో వేణుగారు బాగా చేశారు. ఇంకో విషయం అంటే గుడి చైర్మన్గా ప్రమాణ స్వీకారం ముందే 4,50,00,000 రూపాయల అభివృద్ధికి మన ఎమ్మెల్యే గారు కేటాయించడము చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ పురాతన గుడి పూర్వవైపు రావాలంటే, అభివృద్ధి నోచుకోవాలంటే ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడాను త్వరలోనే 4,50,00,000 అభివృద్ధి జరుగుతున్నాయి. కాబట్టి మేము ఈ సభలో మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే అభివృద్ధి అంటే దగ్గుబట్టిన అభివృద్ధి విధంగా ముందుకు పోతున్నాడు. ఇదే విధంగా మన అనంతపురం కూడా అభివృద్ధి చెందాలని అని అభివృద్ధి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు, అలాగే ఈనాటి ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు మన ప్రియతమ నేత శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష భక్తజనానికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అశేషంగా విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు మొదటి రోజు శివాలయం చాలా చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయం అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసి ఉంది. కానీ పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయం గతంలో అనేక మంది పాలక వర్గాలు వచ్చాయి, కానీ వాళ్ళని తప్పు పట్టదలుచుకోలేదు. ఈరోజు ఈ పాలక వర్గానికి చైర్మన్గా నరేంద్ర చౌదరి గారికి, అలాగే డైరెక్టర్లుగా మరికొంతమందికి అవకాశం వచ్చింది. భారతీయ జనతా పార్టీ నుంచి అనంతకుమారి గారు, శ్రీమతి అనంతకుమారి గారికి అవకాశం వచ్చింది. వీళ్ళందరూ కూడా వీరికి వచ్చిన యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని ఎక్కడ విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని, దేవాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఈరోజు వచ్చిన దానికి అనంతపురం ప్రజాధికారం తరఫున, అలాగే ఈ యొక్క భక్తాదుల తరఫున
ఎమ్మెల్యే గారికి ఈ వేదిక మీద నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సంకల్పం ఉంటే ఎంత మంచిగా అభివృద్ధి చెందుతుంది అనడానికి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి